హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్‌లో లాంగ్ బీన్స్, అలసందకాయలు అంటారు. దీన్ని మీరేమంటారో కామెంట్ చేసేయండి. సో, ఈ కర్రీనైతే చాలా క్విక్‌గా 5, 10 మినిట్స్‌లో టేస్టీగా, హెల్తీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? సో, దీనికోసమైతే నేను ఒక కట్ట అలసందకాయలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నానండి ఫస్ట్. సో, ఇలా చూపిస్తున్న విధంగా ఒక ప్యాన్‌లో వాటర్ వేసుకొని, స్టీమర్ వేసుకొని, సో, దానిలో ఈ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న పీసెస్‌ని ఇలా వేసుకొని, సో, లిడ్ అయితే క్లోజ్ చేసుకుంటే మనకి 5, 10 మినిట్స్‌లో అయితే చాలా క్విక్‌గా ఇవి అయితే బాయిల్ అయిపోతాయండి. ఇలా వాటర్‌లో బాయిల్ చేసే కంటే ఆర్ కర్రీలో డైరెక్ట్‌గా చేయాలంటే చాలా ఆయిల్ అయితే అవసరమవుతుంది. అది హెల్తీ వే కాదు. సో, ఇలా మీరు చేసుకొని చూడండి. అలసందకాయలు అవని, బీన్స్ అవ్వని, ఏవైనా గింజల కర్రీస్ అవ్వని, ఏవైనా కూడా మీరు ఇలా స్టీమర్‌లో చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతది. సో, నేనైతే దీనికోసం ఆనియన్స్ అనేది ఆప్షనల్. బట్ ఆనియన్స్ అయితే ఒక చిన్నవి 2 తీసుకొని కట్ చేసుకున్నానండి. అలాగే దీనికోసం మనం ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పౌడర్ కోసం ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. ఆ ఎండు కొబ్బరి అయితే చిన్న చిన్న పీసెస్ కింద, స్లైసెస్ కింద కట్ చేసుకొని ఒక ఆల్మోస్ట్ ఒక 5, 10 చిన్న చిన్న పీసెస్ అయితే ఇలా కట్ చేసుకొని, సో, దానికోసం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వీటినన్నింటినీ కూడా మనము ప్యాన్‌లో దోరగా లో ఫ్లేమ్‌లో అయితే వేయించుకోవాలండి. సో, దీనిలో నువ్వులు కూడా మీ దగ్గరుంటే అస్సలు స్కిప్ చేయకండండి. టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. సో, నువ్వులు కూడా వేసేసుకోండి మీ దగ్గరుంటే. సో, వీటన్నింటిని లో ఫ్లేమ్ మీద దోరగా మంచి సువాసనొచ్చే వరకు వేయించుకోవాలి. సో, అలా వేయించుకున్నాక వీటిని స్టవ్ ఆపేసే ముందు నేను దీనిలో జస్ట్ వెల్లుల్లి పలుకులు కూడా ఒక 5, 6 వేసుకుంటున్నానండి. సో, ఇలా ఒకేసారి కలిపేసి ఇంకా ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇవి చల్లారుతాయి. ఇవి చల్లారే గ్యాప్‌లో మనకి ఆల్రెడీ అలసందకాయలనేవి ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయండి. నేను చెక్ చేసుకున్నాను, ఇక్కడ చూడండి ఉడికిపోయింది. సో, ఇలా స్టీమర్‌నయితే మనం బయటికి తీసేసుకొని ఇదే ప్యాన్‌లో అయితే పోపు వేసేసుకుందాం కర్రీ కోసం. సో, ఇప్పుడు అదే ప్యాన్‌లో మీరు చూస్తే ఆ వాటర్ క్లీన్ చేసుకున్నాను. సో, దానిలో ఒక్క స్పూన్ ఆయిల్, హాఫ్ స్పూనే అనండి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్ని పోపు దినుసులు వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ అండ్ కరివేపాకు వేసుకొని దీన్నంతా బాగా కలుపుకోవాలండి పోపుని. ఇలా పోపంతా బాగా కలుపుకున్నాక దీన్నైతే పోపు వేగడానికి ఒక 2 మినిట్స్ పడుతుంది కదా! ఈ గ్యాప్‌లో ఇదైతే ఈ చల్లారిన పీసెస్ అన్నిటిని కూడా నేను మిక్సీ జార్‌లో అయితే పౌడర్ చేసేసుకున్నాను. సో, చూడండి మంచి సువాసనతో పౌడర్ అయితే రెడీ అయిపోయింది. సో, ఈ విధంగా పోపు వేగిన దానిలో ఆల్రెడీ పక్కన ఉడికిన ముక్కలున్నాయి గదా! చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నవి. సో, వీటిని కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. సో, దీనిలో చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ పడతాయండి. సో, ఇలా బాగా కలుపుకున్నాక ఆ పీసెస్‌ని మనం కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఒక హాఫ్ మినిట్ పాటు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక దీనిలో ఆల్రెడీ మనం రెడీ చేసేసిన పౌడర్ వేసుకొని ఒక 1, 1 ½ మినిట్ పాటు లో ఫ్లేమ్‌లో జస్ట్ ఉంచుకుంటే చాలు. ఈ పౌడర్ కూడా బాగా వేగిపోయి కర్రీలో మిక్స్ అయిపోయి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా యాడ్ అవుతుందండి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా కలర్‌ఫుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.